ఈరోజు చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే చాలా టేస్టీగా ఉండే చక్కనైన షాహీ టుకుడాని మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే చివర్లో అమ్మ చెప్పిన చిట్కాలో క్రాంప్స్కి ఏం చేయాలనేది చిట్కా ఈరోజు చెప్తాను. అస్సలు మిస్ కావద్దు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నపూర్ణ. అనూసమ్మ చేతి రుచులకి స్వాగతం. ఈ షాహీ టుకుడాకి మనకి బయట దొరికే మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది. దీన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. దీన్ని ఇలా కట్ చేసుకొని దీన్ని నెయ్యిలో వేయించుకోవాలి. ఫస్ట్ నెయ్యిలో వేయించుకున్న తర్వాత మనం దీంట్లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. క్రీము, కండెన్స్డ్ మిల్క్ మనం తీసుకోవాలి. పాలని ఒక బౌల్ అలా మనకి ఎంత క్రీమ్ కావాలో అంత పాలను తీసుకుని దాన్ని వేడి చేసిన తర్వాత ఈ కండెన్స్డ్ మిల్క్ దాంట్లో పోయాలన్నమాట. పోసి మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమైనవి వేసుకోవచ్చు. నేనైతే బాదం అండ్ జీడిపప్పు వేసాను. ముందు వేయించి పలుకులుగా చేసుకునే కంటే పలుకులు చేసుకొని వేయిస్తే చాలా టేస్టీగా అనిపించింది. వీటిని మనం ఈ కండెన్స్డ్ మిల్క్ అందులో కలిపిన తర్వాత వాటిలో కలిపి చల్లారిన తర్వాత కలిపితే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి కూడా పలుకులు కూడా మంచి నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చిందండి ఈ స్వీటు. మనం గబుక్కున ఒక 10 నిమిషాల్లో మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చారు టకటకా చేసేయాలి అని అనుకునేటట్టయితే ఇది మనం ఎంచుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కాబట్టి వేరే షుగర్ ఇంకా వేరే ఏమీ పాకం కానీ ఏమీ యాడ్ చేసే పని లేదు. సో చాలా టేస్టీగా ఉంది. నేను అంటే ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. సెమీ లిక్విడ్ లాగా ఉండేటట్టు చూసుకొని మన కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ అనేది చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అందులో కలుపుకొని తినే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఇది యాడ్ చేసుకుంటే ఈ మిల్క్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నాకు కూడా చాలాసార్లు ఇలా నిద్రలో పిక్క పట్టేస్తుందండి. అప్పుడు ఇమీడియట్గా మనం చేయాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. వేడి నీటితో కడగొచ్చు, లేదా నీళ్ళల్లో పెట్టవచ్చు. నెమ్మదిగా మసాజ్ చేయాలి, లేదా డీహైడ్రేట్ చేయాలి కూడా ఒకసారి ఇలా అవుతుంది. కాబట్టి నీళ్లు బాగా తాగాలి. ఆహార లోపం వల్ల కూడా కావచ్చు. కాల్షియం, పొటాషియం మనకు అందడానికి అరటిపళ్ళు, పాలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.